9 రూపీస్ పెట్టండి వర్క్షాప్ 3 గంటలు 40 లక్షలు వస్తాయి, 40 లక్షల ప్యాకేజ్ వస్తుంది అంటాడు. లేకుంటే కొందరు ఏమో 10,000 పెట్టి పైథాన్ నేర్చుకోండి 10 రోజుల్లో 30 లక్షలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ అసలు వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో కూడా అర్థం కాదు. సో అంటే ఈజీ అనేది ఏమైందంటే ఎవరికైనా కూడా, ఇప్పుడు రీసెంట్గా మనం ఒక కాంట్రవర్సీ కూడా చూస్తున్నాము. పూర్ ఫ్యామిలీస్ అంట వాళ్ళందరూ కలిసి ఎవరికో 150-200 crore ఇచ్చారు అంటున్నారు, అంతే కదా. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీస్ మోసం చేస్తూ ఉంటాయి. ఎలా మోసం చేస్తాయి? SBI మీకు 6% 7% ఇస్తుంది ఏది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే. చిట్ ఫండ్ కంపెనీ ఏమంటాడు, నేను మీకు 10% ఇస్తాను, మీరు ₹1,00,000 ఇస్తే మీకు నెలకి 10,000 ఇస్తాను అంటాడు. సో ఈ ఈజీ మనీ అయినా కూడా, లేకుంటే ఈజీ ఆపర్చునిటీ అనేది అయినా కూడా, దిస్ ఈజ్ ఎ బెయిట్, దిస్ ఈజ్ ఒక గాలం లాగా వేస్తాడు అనమాట. సో కొందరు ఏంటంటే ఆబ్వియస్గా దానికి పడతారు. ఎందుకంటే మన హ్యూమన్ నేచరే ఎలా ఉంటుందంటే వీ వాంట్ ఎవ్రీథింగ్ ఎట్ ఈజ్. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈజీగా జాబ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టూల్స్ నేర్చుకోండి, మీకు జాబ్ వస్తుంది, 3 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది 30 రోజుల్లో, లేకుంటే 2 monthsలో. ఇంతకుముందు వచ్చేది కూడా అలాంటివి. కానీ ఏమవుతుందంటే ఏదైతే ఈజీ ఉందో అది ఎవరైనా నేర్చుకోగలుగుతారు.